2025 తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకుంటాము. ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది, ఈ పండుగ ప్రాముఖ్యత, శుభముహూర్తాలేమిటి, వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మన హిందూ సాంప్రదాయంలో విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినాన బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే మన గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులు కొనడమే కాదు, దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ అయితే ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుందని పండితులు చెప్తున్నారండి. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా శుభ సమయం, పూజా విధానం గురించి పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 2:13 ముగుస్తుందండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో వచ్చిన తిథి ప్రకారం అయితే చేసుకోవాలి కాబట్టి ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయను పండుగనైతే జరుపుకోవాలండి. ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చని పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది. అంతేకాదు వివాహం, కొత్త ఇంట్లో ప్రవేశించడం, కొత్త వాహనం లేదా ఆస్తి కొనడం, వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తున్నారు. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువుల్ని కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారండి. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంట్లో ప్రవేశం, కొత్త వాహనం కొనడం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి. అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేసుకోవాలి. పూజ చేసే సమయంలో తులసాకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలండి. వీలైతే పసుపు పువ్వుల్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి మనకి. పూజ ముగిసిన అనంతరం శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించాలి. అలాగే అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులనైతే కొనకూడదని చెప్తున్నారు. కొన్ని ఇంటికి తీసుకురాకూడదు, అశుభం అని చెప్తున్నారు. ఆ వస్తువులు ఏంటో చూద్దాము. అక్షయ తృతీయ రోజున పొరపాటును కూడా ఈ వస్తువులనైతే కొనకండి. ఈ రోజున పొరపాటును కూడా కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువుల్ని కొనవద్దు. ఈ వస్తువుల్ని కొనడం వల్ల ఇంట్లో గొడవలు, విభేదాలు,
వచ్చే అవకాశం ఉంది. అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను ధరించవద్దు. అంతేకాదు నలుపు రంగు వస్తువుల్ని, నల్లటి ఫర్నిచర్‌ని, ఇనుప వస్తువుల్ని కొనుగోలు చేయవద్దు. నలుపు రంగు వస్తువుల్ని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల మన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్ముతారండి. ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ సామాన్లను, అల్యూమినియం పాత్రలను కొనవద్దు. ముళ్ళు ఉన్న మొక్కల్ని, ముళ్ళు పువ్వుల్ని కొనుగోలు చేయవద్దు. ఇంటికి తీసుకురాకూడదు. వీటిని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి శుభంగా పరిగణించబడవు. కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేయవద్దు. ఈ రోజున బంగారం, వెండి వస్తువులు కొనకపోయినా పర్వాలేదు గానీ, ఇనుప, పదునైన వస్తువుల్ని కొనుగోలు చేసి కోరి కష్టాలను కొని తెచ్చుకోకండి. వీడియో నచ్చినట్లయితే గనక, మీకు వ్యూస్ అయింది అనుకుంటే గనక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.